ఈ చట్టాన్ని తీసుకొచ్చి ప్రపంచం అంతా మనుషులందరూ రుద్దుతున్నారండి మీరు. ఈ 39 పుస్తకాలు ప్రపంచంలో ఉన్న జనాభాకి ఎందుకు రుద్దుతున్నారు? ఇది ఎవరి చట్టం? అది 84వ అధ్యాయం 81వ అధ్యాయము 4వ వచనం. మరొకసారి కీర్తన 84 81:4. అది ఇశ్రాయేలీయులకు కట్టడ. యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. అది యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. అది వాళ్ళకు సంబంధించిన చట్టం. ఈ చట్టాన్ని ఈ సున్నతి, ఈ ఆచారాలు, ఈ దేవాలయానికి 3 సార్లు పోవడము, ఈ శరీర సంబంధమైన స్వస్థతలు, ఈ శరీర సంబంధమైన విషయాలు, ఆచారాలు ఇక్కడే అర్థమవుతుంది మనకి. శరీర సంబంధమైన నిబంధన ధర్మశాస్త్రం అనే 39 పుస్తకాలు ఏంటి? అది శరీరం మీద అప్లై అవుతుంది. అది కేవలం శరీరం మీద అప్లై అవుతుంది. కానీ కొత్త నిబంధన శరీరం మీద అప్లై అయ్యేది కాదు. శరీరాన్ని మార్చడానికి యేసుప్రభువు రాలేదు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ చాలా బాగా మంచి వచనం ఉంటుంది, సూపర్ ఉంటుందండి. 8 మొదటి నుంచి చదవండి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి, అంటే కొత్త నిబంధన కింద యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. అదిగో ఏ శిక్షా విధి లేదు. అసలు శిక్షే లేదు. విధి అంటే రూల్ లేదా చట్టము అని అర్థం. దాని మీనింగ్ రూల్, ఇంగ్లీష్లో రూల్ అంటారు, లేదా చట్టము లేదా నిబంధన అని వస్తుంది. రైట్, చదవండి. ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము, అదిగో ఇక్కడే జాగ్రత్త చదవాలా. ఎట్లనగా ధర్మశాస్త్రము ఏమి చేయజాలకపోయాను. సూపర్ అండి ఆ వచనం. ధర్మశాస్త్రం అనే 39 పుస్తకాలలో లేదా 5 పుస్తకాల్లో ఉన్న చట్టం ఏది చెయ్యలేకపోయిందో దానిని దేవుడు చేసెను. ఇది చెయ్యలేనిది ఇది చేసింది. మరి ఇది దేవుడిచ్చిందే కదా. ఇది దేవుడిచ్చిన చట్టం, ఇది దేవుడు. ఇంత తేడా ఉందండి. ఇది కేవలం దేవుడిచ్చిన చట్టం మాత్రమే, కానీ ఇది దేవుడే స్వయాన. ఇంత తేడా ఉంది. ఆ మాట సూపర్ ఉంటుందండి. బైబిల్ చదవండి మనం ఒకసారి. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయెను. చూసారా, ధర్మశాస్త్రం దేని చేయలేకపోయింది? మనుషుల పాపాలు తీసివేయలేకపోయింది. మనిషిని పాతాళంలోనికి తీసుకుపోయి బంధిస్తుంది. మనిషిని పరలోకానికి తీసుకుపోవడం లేదు. కనుక మనిషిని పాపంలోనే బంధిస్తుంది, మనిషిని పాతాళంలోనే బంధిస్తుంది, మనిషిని పరలోకానికి తీసుకుపోవడం లేదు. అది ధర్మశాస్త్రం అనే 39 పుస్తకాలు లేదా చట్టం దేన్ని చెయ్యలేదో అది ఎవరు చేశారు? కొత్త నిబంధన అన్నాడా దేవుడు అన్నాడా? దేవుడు అన్నాడు. కొత్త నిబంధన అంటేనే దేవుడు. దర్శాలు అది నేర్చుకోవాలి మనం. మరి ఇది దేవుడిచ్చిందే కదా. అది దేవుడిచ్చిన చట్టం. అది కానీ దేవుడు కాదు. ఇది దేవుడే దిగి వచ్చాడు ఇక్కడ. ఇది దేవుడిచ్చింది, ఇది దేవుడే. ఇంత తేడా ఉంది అక్కడ. దేవుడిచ్చిన చట్టం అనేది చేయలేకపోయింది, కానీ దేవుడే దిగి వచ్చి చేశాడు. అది ఆత్మ సంబంధమైన పరిచయం. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మను బాగు చేయడానికి వచ్చాడు. ఇది శరీరం కనుక శరీరాన్ని మాత్రం అప్లై చేస్తుంది. అందుకే మనిషి పరిపూర్ణంగా అవడం లేదు. చనిపోయిన తర్వాత మన ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. పాతాళం నుంచి తిరిగి లేపాలంటే దేవుడే దిగి రావాలి.
భూమి మీద మనిషిని పూర్తిగా పాపం నుంచి తుడిచివేసి హృదయంలో ఉన్న పాపాలు తీసివేయాలంటే దేవుడే దిగి రావాలి. ఆ దేవుడు దిగి వస్తాడని చట్టం చెప్పుకుంటూ వచ్చింది. మీరు ఉదయం చూసుకుంటూ వచ్చారు కదా. ఏం చెప్పి 39 పుస్తకాలు వస్తాడు ఆయన, దేవుడే దిగి వస్తాడు, దేవుడే దిగి వస్తాడు, దేవుడే దిగి వస్తాడు, దేవుడే దిగి వస్తాడు. 5వ అధ్యాయం 2వ వచనం మీకా, దేవుడే దిగి వస్తాడు. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం గొప్పదా, క్రొత్త నిబంధన గొప్పదా? దేవుడిచ్చిన చట్టం గొప్పదా, దేవుడే గొప్పవాడా? దేవుడే గొప్పవాడు. నేనొస్తే మేలా మీ ఇంటికి? చెప్పండి. సీఎం వస్తే మన ఇంటికి మేలా, సీఎం ఇంట్లో ఒక పనుడు వస్తే మేలా? మరి అవునా? అంతే అంతే. డూప్లికేట్ పవన్ కళ్యాణ్, డూప్లికేట్ పవన్ కళ్యాణ్. బెత్లెహేము చదవండి. బెత్లెహేము ఎఫ్రతా, బెత్లెహేమా ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, నీవు స్వల్పమైన గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు, నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోయేవాడు నీలో ఉండి వచ్చును. ఆ బెత్లెహేములో పుట్టును. పురాతన కాలం మొదలుకొని, ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నాడు అక్కడ, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం అవుతూ ఉండేది. అది శాశ్వత కాలం అంటే పురాతన కాలం మొదలుకొని, అంటే ఆది కాండములో ఆదాము మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తాడు అని చెప్తున్నాడు అక్కడ. అంటే పాత నిబంధన చట్టం ఏం చేస్తుందంటే కేవలము అది దేవుడి వైపు మళ్ళిస్తుంది. ఎవరా దేవుడు? ఇప్పుడు యోహాను సువార్త 1:1. ఆదియందు దేవుడు వాక్యం ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యుద్ధ ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా సమస్తం ఆయన మూలముగా కలిగినది, కలిగి ఉన్నది ఏది ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనను చూపుడెను. 14. ఆ వాక్యము శరీరధారి అయి, ఇప్పుడు చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. చెప్పండి, ఆ వాక్యము శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఆ వాక్యం ఏమై ఉందన్నాడు? ఆది యందు వాక్యం ఉండేను, ఆ వాక్యం దేవుడై ఉన్నాడు. అంటే శరీరాన్ని ఎవరు ధరించుకొని వచ్చారు? దేవుడు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. కనుక ఏదైతే ధర్మశాస్త్రం అనే చట్టం, ఇది దేవుడు కాదు, ఇది కేవలం దేవుడిచ్చిన చట్టం అంతే. కానీ ఇది దేవుడే. ఏది చట్టం చేయలేకపోయిందో దేవుడిచ్చిన చట్టము అది దేవుడు చేశాను. ఆది యందు వాక్యం ఉండేను, ఆ వాక్యం దేవుడు. ఆ దేవుడు ఒక శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసి 16 మొదటి తిమోతి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. అంటే దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదంట. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడైన. క్రింద బైబిల్లో మీకు ఆయన అని ఉన్నది, ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే గాడ్ అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ చూడండి మీరు కావాలంటే. ఏమో చదువుతారా ఇంగ్లీష్ బైబిల్లో? మొదటి తిమోతి 3:16. ఎవరైనా తొందరగా ఫాస్ట్. మొదటి తిమోతి 3:16 చదువుతున్నా తమ్ముడు. 3:16 మొదటి తిమోతి. And without controversy, great is the mystery of godliness. God was
manifest in the flesh. సరే, గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్ అంటే దేవుడే మనిషి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఎంత స్పష్టంగా రాశాడు చూడండి. దేవుడే వచ్చాడు అంటే ఏదైతే ధర్మశాస్త్రం చేయలేకపోయిందో అది దేవుడే చేశాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏమై ఉన్నాడు? యోహాను సువార్త 4:4 ప్రకారము దేవుడు ఆత్మ కనుక ఆత్మయే ఉన్నాడు. ఇప్పుడు ఏం రక్షించడానికి వచ్చాడు? ఆత్మను రక్షించడానికి వచ్చాడు. మళ్ళా శరీరం వైపు ఎందుకు తిరుగుతారు మీరు? ఎందుకు శరీరానుసారంగా 70-80 సంవత్సరాల జీవితమునే కావాలని కోరుకుంటున్నారు మీరు? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము వైపు వెళ్ళొద్దు అన్నాడండి. అసలు శరీరాన్ని లెక్క చేయొద్దు అన్నాడండి. మీరు శరీరానుసారంగా బాప్తిసం తీసుకున్న రోజున సచ్చి సమాధి అయిపోయారు. మళ్ళీ దాని గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఏ రోజు చచ్చినా నేను పరలోకానికి వెళ్తానని ఈ ఆత్మ సిద్ధంగా ఉండాలి. అలా శరీరం కోసం ఆలోచించింటే స్టెఫెన్ రాళ్ళతో కొట్టినప్పుడు ఆయన కూడా ప్రార్థన చేసి బతికించుకొని ఉంటాడు. పౌలు గారు రాళ్ళతో కూడా చంపే మూమెంట్ వచ్చినప్పుడు ఆయన కూడా అడిగిండేవాడు. ఎఫ్రొదీతు అని అంటాడు ఆయన రోగి అయి మంచాన పడ్డాడట. ఏమైనట? మంచాన పడ్డాడట. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుంది అది 2వ అధ్యాయంలో. అప్పుడు పౌలు గారు ఏడ్చి 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 చచ్చిపోతాడేమో అనుకున్నాడట. మరి పౌలు గారు అప్పుడు ఏం చేయొచ్చు? చెయ్యి పెట్టి ప్రార్థన చేయొచ్చు కదా ఆయన మీద. అంటే బైబిల్ అనేది సోదరులారా, బైబిల్ అనేది దాని ఎండింగ్ ఏంటి, దాని ఆరంభం ఏంటి, దాని కాల విధానం ఏంటి అనేది మనకు తెలియాలి.